తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. విద్యాలయాలకు సెలవులు ప్రారంభం కావడంతో నగరవాసులంతా పల్లెబాట పట్టారు. దీంతో బస్టాండ్లలో భారీగా రద్దీ ఏర్పడింది. ప్రయాణికులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరారు. దీంతో ఆర్టీసీ స్పందించి ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులను ప్రారంభించినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. హెచ్ఎంబి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి రద్దీకి అనుగుణంగా మేము చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా రోజుకి 400 ప్రత్యేక బస్సులను నడపాలన్న ఉద్దేశంతో మేము ప్లాన్ చేసుకున్నాము. ముఖ్యంగా ఉప్పల్ క్రాస్ నుంచి మాకు ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ ప్రయాణికులకు చక్కగా వాళ్ళకు అసిస్ట్ చేయడానికి అక్కడ మా ఆఫీసర్లు 10 మంది ఆఫీసర్లు ఉన్నారు. అంటే దాంతోపాటు 40 మంది సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారు. అట్లానే అక్కడ షామియానాలు, కుర్చీలు అలాంటివి వేసి వాళ్ళకి సౌకర్యాలు కలిగించాము. కాబట్టి ప్రయాణికులు ఏంటంటే ముఖ్యంగా ఉప్పల్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లకుండా ఉంటే మంచిది. కొద్దిగా సేపు వెయిట్ చేస్తే మనకు బస్సులన్నీ కూడా వస్తాయి. అక్కడ ఉన్న ప్రతి ప్రయాణికుడిని తమ గమ్యస్థానం చేర్చే వరకు మా ఆఫీసర్లు అక్కడ ఉంటారు. మా బస్సులు తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి అనవసరంగా మీరు వేరే వాహనాలను ఆశ్రయించొద్దని కోరుకుంటున్నాను. అదేవిధంగా హన్మకొండ బస్ స్టాండ్ లో కూడా చాలా మంది ప్రయాణికులు వస్తున్నారు. దానికి తగిన విధంగా మేము దాదాపు 300 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది.